నెగ్గుతూ మా గెలుపు కాదు, మొత్తం దేశం గెలుపు, ప్రపంచం గెలిపోతుంది. ఒక అంటే అతను అంటే ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి సామాన్యుడు బిగ్ బాస్ దాకా వచ్చాడు, ఇంకే ఒకటి రాకూడదని చెప్పి ప్లానింగ్ చేస్తుంటారు. నాకు ఇది కూడా అర్థమవుతుంది. వేరే యూట్యూబ్ కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన్ని కొంచెం ఇది చేసినాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి అతను దీనికి ఎక్కువైపోయింది, ఇంటికి ఊరు రమ్మంటున్నాడు ఏంటి చాలా మందికి ఇచ్చాడంట. రోజు నేను వేరేగా వాళ్ళ పల్లె ప్రశాంత్ ఫ్రెండ్ నా దగ్గర నెంబర్ ఉంది అతనిది, నీకు కాల్ చేసి ఏమైంది అన్న అంటే కాదక్క కొంతమందికి చెప్పాడు, వాళ్ళు విడివిడిగా తీసుకుంటామంటున్నారంట. విడివిడిగా తీసుకుంటే ఎన్ని వేల మంది వచ్చారు ఇక్కడ నుంచి? మరి అన్ని వేల మంది విడివిడి కూడా సావాలి అక్కడ. ఏమవ్వాలి చెప్పు? అతను అన్నం తెలియలేదు, ఇన్ని రోజుల నుంచి ఆ నైట్ అంతా అక్కడ ఉన్నాడు, అసలు నిద్రలేదు, నిప్పుల్లో వాటిలోనే ఉన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు. అక్కడికి వచ్చి ఒంటరిగా ఒక్కొక్కటి తీరంటే ఎవరు దిగాడు? 3 నిమిషాలు ఇది ఇవ్వలేదు, 2 నిమిషాలు అంటే మీరు అందరు కలిపి తీసుకోమన్నాడు. తప్పేముంది? అందరు కలిపి ఎవరెవరు తీసుకున్నారంటే